నిజంగానే మరి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నారు. చూసుకుంటే ఒక పక్కన మరి నేషనల్ హెరాల్డ్ అనేది పేపర్ కి సంబంధించి ఆస్ట్రేలియన్లు కూడా మీరు బదలాయించారు, 1000 కోట్లు దండుకున్నారని చెప్పేసి ఈ రోజు A1 గా A2 గా రాహుల్ గాంధీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ చరిత్ర, సోనియా గాంధీ చరిత్ర, వాళ్ళ కుటుంబీకుల చరిత్ర తెలుసుకోమన్నాడు. మోతీలాల్ నెహ్రూ తన సంపదని దేశ స్వతంత్రం కోసం అర్పించినటువంటి కుటుంబాల్లో వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆస్తులన్నీ దేశం కోసం త్యాగం చేశారు. వాళ్ళు 90,000 కోట్లు 2,000 కోట్లు దోపిడీ చేసి బతకాలనుకుంటే 55 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన వాళ్ళము. దేశాన్ని మీలాగా అమ్మేస్తుంది. 54 లక్షల కోట్లు 55 ఏళ్ళు 65 ఏళ్ళు పట్టింది దేశం మీద అప్పులు కావడానికి. మోదీ వచ్చినాక 130 లక్షల కోట్లు అయింది. ఎవరు దోపిడీ చేసినా అక్కడ కనబడతలేదా? 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్లు అని అంటున్నాను నేను. 55 లక్షల కోట్లు దేశ అప్పు 65 సంవత్సరాలలో. వాళ్ళు చేసింది 130 లక్షల కోట్ల అప్పు అదనంగా. అంటే ఇవి ఎక్కడ పోయినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, లేకపోతే లలిత్ మోడీ లాంటి వాళ్ళు, లేకపోతే విశ్వ శర్మ ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఉన్నారు కదా బీహార్ ముఖ్యమంత్రి, ఇట్లాంటి వాళ్ళందరూ మన పార్టీలో శంకర్లో పోసిన తీర్థమైంది. వాళ్ళ పార్టీలోకి వచ్చినాక 1,000 కోట్ల రూపాయలు 2,000 కోట్లు పక్కన ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో తెలుసు కదా 5 మంది ఎంపీల్ని వాళ్ళ పార్టీలో కలుపుకున్నప్పుడు వాళ్ళందరి మీద ఈడీలు ఉన్నాయి. ఈడీ కేసులు ముందు ఈడీ వేరు పార్టీలో రాగానే శంకర్లో పోసిన తీర్థమైంది. మరి వాళ్ళ మీద కేసులు ఏమైంది? అసలైన దొంగల్ని విడిచిపెట్టేసి దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాల మీద పడ్డారు అనంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ ఇప్పుడు గుజరాత్ నుంచి మొదలు పెట్టాడు. అసలు కథ అదే. గుజరాత్ మా నాయకుడు నరేంద్ర ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు గతంలో ఢిల్లీలో. చూసిండొచ్చు. అక్కడ ఈడీలు వస్తాయి. సోనియా గాంధీ మీద సోనియా గాంధీ మీద పెట్టినటువంటి కేసులు ఆకాశం మీద ఉంటే మన మీద పడుతుంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఏ ఒక్క కేసు అందరూ 90% వీళ్ళ మీద కేసులు. లాస్ట్ కూడా సుప్రీంకోర్టు కూడా రాజ్యసభ ఇట్లా వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుకోండి. సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ దోషులుగా పెట్టాలి అనుకున్నట్టే దేశానికి స్వతంత్రం వర్గం కోల్పోయినా కూడా చిన్న పిల్లోడైన తన కొడుకుని అవకాశం వచ్చినా కూడా కేంద్ర మంత్రి పదవి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా అందులో ఎక్కడ కూడా వారు ఏంటంటే చేసిన వాళ్ళు అందరూ